అంటూ ఉన్నాడు నోవాహుతో, ఇదిగో వారిని. నోవాహు ఒకానొక సమయంలో ఎవరితో నడిచాడు? 9వ వచనం చూడండి. నడిచిన వాడు దేవుని స్నేహితుడు. పేపర్ చింపేసుకుని మధ్యలో పేపర్ చింపి చిన్నగా చేద్దాం చూడండి, ఆ ఓడ. ఏ ఓడ? ఇక్కడి నుంచి 300 ఉండాలి. ఇక్కడి నుంచి 300 చూడండి, అక్కడ 50 మూరల వెడల్పెత్తు, 30 మూరల. ఎన్ని అంతస్తులు? 1, 2, 3 అంటే 3 స్టేర్లు బిల్డింగ్ కట్టాలి. ఇది ఎంత భారమైనదో తెలుసా? చదవడానికి చాలా సింపుల్గా ఏంటి, భూమి అంతా బలత్కారంతో నిండిపోయింది. భూమి అంతటిని కూడా దేవుడు నాశనం చేయడానికి ఎంచుకున్న ఒకే ఒక్క మార్గం నీటితో నింపడం. దేనితో నింపడం? నీటితో బలత్కారముతో నిండిన ఈ భూమిని అంతటిని కూడా నింపే రక్షింపబడిన వారు పైకెత్తబడతా ఉంటే, అంటే నన్ను నమ్ముకున్న వారి యొక్క వెలుగు ఎక్కడ ఉండాలని అంటే అది కింద ఉండకూడదు, మనుషులందరికీ కనిపించడానికి మిద్దె మీద ఉండాలి. ఎక్కడ ఉండాలి అంటే దేవుడు చూడండి, భూమి మీద వర్షానంతటిని, జల ప్రవాహం అంతటిని కురిపించి దానిపైన ఏముంచాడంటే రక్షణ ఓడను ఉంచాడు. ఎన్ని రోజుల్లో సిద్ధపరిచాడు? సుమారుగా మొన్న చెప్పేస్తూ ఉంటే నీ కుటుంబం సహకరించాలి, నువ్వు ఆరాధనకు వెళ్తూ ఉంటే నీ కుటుంబం సహకరించాలి,